ఇది స్పెషల్లీ ఎందుకు దీని గురించి మాట్లాడవలసి వస్తుందంటే బికాస్ ఇట్ ఈస్ డేంజరస్ టు ద వెల్ఫేర్ ఆఫ్ తెలంగాణ అండ్ ప్రాబబ్లీ టు ద కంట్రీ. నేను ఒకసారి మీకు ఈ బిల్లు చదివి చూపెడతాను. ఇన్ రెఫరెన్స్ read above, the district collector Vikarabad has submitted proposals for sanction of an amount of 2 crores 45 lakhs 93,547 rupees for certain public requirements in connection with statewide Ijtema, Islamic congregation organized by Tablighi Jamaat on 6, 7, 8 January 2024 at Niyamat Nagar, Harigi Mandal, Vikarabad. మీకు తబ్లీగీ జమాత్ అంటే ఏందో మీకు సడన్ గా గుర్తు రాకపోతే మీకు గుర్తు చేస్తాను. 2020లో కరోనా స్టార్ట్ అవుతుంది, ఒక కంటేజియస్ ఒక ఎపిడమిక్ స్టార్ట్ అవుతుంది అనే టైంకి, ఒక పాండమిక్ అయ్యే సిచ్యువేషన్ అనే టైంకి ఢిల్లీలో 2020లో జమాత్ ఒక సూపర్ స్ప్రెడర్ అయింది. అదంతా మీకు తెలిసి ఉంటది, లేకపోతే గుర్తుకు తెచ్చుకోండి. ఇదే తబ్లీగీ జమాత్. ఇక్కడ నేను కరోనా గురించి కూడా మాట్లాడతలేను, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి కేసెస్. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇదే తబ్లీగీ జమాత్ వక్ఫ్ ద్వారా ఈ డబ్బులు కేటాయింపబడుతున్నాయి. కానీ ఇదే తబ్లీగీ జమాత్ ని సౌదీ అరేబియా అంటే ఇస్లాం జన్మస్థానం. ఇదే తబ్లీగీ జమాత్ ని సౌదీ అరేబియా, తుర్క్మెనిస్తాన్, రష్యా ఇలాంటి దేశాలలో ఎస్పెషల్లీ సౌదీ అరేబియాలో బ్యాన్ చేయబడింది. తబ్లీగీ జమాత్ భారతదేశంలో ఒక 100 ఏళ్ల కింద స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు ఉన్నలేని దేశాలలో మొత్తము వీళ్ళు వెళ్ళిపోయినరు అన్నమాట. కానీ సౌదీ అరేబియా ద సీట్ ఆఫ్ ఇస్లాం జన్మస్థలం, ఇదే తబ్లీగీ జమాత్ ని బ్యాన్ చేసిండ్రు. ఎందుకు? వీళ్ళు ఇస్లాం గురించి నేర్పడము, లేకపోతే ఇస్లాం నుంచి దూరం వెళ్ళిన వాళ్ళను వాపస్ తీసుకురావడమే కాకుండా 2 కారణాలు. కన్వర్జన్ అంటే ఇల్లీగల్ ఫోర్స్ఫుల్ కన్వర్జన్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తబ్లీగీ జమాత్ అనేది టెర్రరిజం కి కూడా ఇనిషియేషన్ అవుతుంది అని చెప్పేసి, టెర్రరిజం ని కూడా ప్రోద్బలిస్తుంది, టెర్రరిజం ని కూడా ఇనిషియేషన్ చేస్తుంది. వాళ్ళకు ప్రాపర్ ఇంటెలిజెన్స్ ఉన్నది. అందుకనే ఇస్లాం జన్మస్థలం అయినప్పటికీ తబ్లీగీ జమాత్ చెప్పుకోవడానికి ఇస్లాం మతం గురించి ప్రచారం చేయటమైనా, లేకపోతే ఇస్లాం నుంచి దూరం వెళ్ళిన వాళ్ళను కన్జర్వేటివ్ ఇస్లాం కి వాపస్ తీసుకురావడమైనా, వీళ్ళ ఎక్స్టర్నల్ మేనిఫెస్టేషన్ అంటారు, అంటే భారీ ఇనిషియేషన్ అయినా వీళ్ళు టెర్రరిజం ని కూడా, ఈ కన్జర్వేటివ్ ఇస్లాం ద్వారా టెర్రరిజం ని కూడా ప్రోద్బలిస్తున్నారని సౌదీ అరేబియానే బ్యాన్ చేసింది. అటువంటి తబ్లీగీ జమాత్ కి ఎటువంటి రీసెర్చ్, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ చెక్, అంటే వాళ్ళు ఒక సీట్ ఆఫ్ ఇస్లాం, ఒక దేశం అంటే ఇస్లాం జన్మస్థలం, ప్రపంచ దేశాలలో ఇస్లాం జన్మస్థలం ఎక్కడంటే సౌదీ అరేబియా అంటారు. సౌదీ అరేబియా లాంటి దేశంలో ఎందుకు బ్యాన్ చేశారు, ఏమని బ్యాన్ చేశారు, వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ ఏంది, వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ అధికారికంగానైనా అనాధికారికంగానైనా వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ఏంది అని ఎటువంటి రీసెర్చ్ లేకుండా, ఏమి తెలుసుకోకుండా గుడ్డిగా తబ్లీగీ జమాత్ కాంగ్రిగేషన్ మళ్ళీ జనవరి 6th, 7th, 8th అంటే 2020లో ఢిల్లీలో ఎలాగైతే వేలాది మంది
ప్రపంచం నుంచి వేలాది మంది ఎలా వచ్చిండ్రో జనవరి 6, 7, 8 వేలాది మంది ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది వచ్చేటట్టు పరిగి వికారాబాద్ మీద వచ్చేటట్టు అండ్ వాళ్లకు 3 కోట్ల వ్యాయం వక్ఫ్ ద్వారా 3 కోట్ల వ్యాయం ఇచ్చి వాళ్ళనంతా చూసుకోండి అంటే మొత్తం ఆల్మోస్ట్ ఇట్ ఇస్ ఆ కాంగ్రిగేషన్ కి మాత్రమే కాకుండా మొత్తము ఇట్ ఈస్ లైక్ అ సీరియస్ అండ్ డీటెయిల్డ్ ఇనిషియేషన్ ఆఫ్ మనీ దేనికి తెలుసా మిషన్ భగీరథ ఫర్ ప్రొవైడింగ్ వాటర్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సమ్ 85 lakhs లేయింగ్ ఆఫ్ పైప్ లైన్ అంటే ఇవంతా టెంపరరీ కాదు పర్మనెంట్ లేయింగ్ ఆఫ్ పైప్ లైన్ ఫ్రమ్ పాండ్స్ టు యూటిలిటీ ఏరియా 68 lakhs పంచాయత్ రాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఫార్మేషన్ ఆఫ్ రోడ్స్ అండ్ పార్కింగ్ ఏరియా 40 lakhs electricity department providing power and erecting transformers for uninterrupted power supply 48,35,847 rupees sanction maintenance with workers tractor trolleys dislodging vehicles 4,58,000 crores idanta మూడు కోట్లు పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఫర్ అ కాంగ్రిగేషన్ నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఫస్ట్ మీరు ఇస్లాంకి విరుద్ధము మీరు ఇది మీరు అది అంటున్నారు లేదు ఇస్లాంకి విరుద్ధం కాదు భారతదేశం వంటి సెక్యులర్ కంట్రీలో హిందువులకు చోటు ఉంది ముస్లింలకు చోటు ఉంది ప్రతి మైనారిటీకి చోటు ఉంది మీరు ఇస్లాం సంబంధించిన కాంగ్రిగేషన్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు ఎండోమెంట్స్ ద్వారా హిందువులకు వెళ్తుంది వక్ఫ్ ద్వారా ముస్లింస్లకు వెళ్తుంది కానీ మీరు ఏ కాంగ్రిగేషన్ ఏమి చేస్తుంది ఎటువంటి రీసెర్చ్ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అరే హోమ్ డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ని మీ దగ్గర పెట్టుకొని మీరు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా ఆ రోజు సూపర్ స్ప్రెడర్ అయింది ఢిల్లీలో 2020లో ఈ రోజు కరోనా మళ్ళీ వ్యాపిస్తుండగా ఎటువంటి చెక్స్ లేకుండా ఒక సీట్ ఆఫ్ ఇస్లాం దాన్ని ఎందుకు బ్యాన్ చేసింది ఈ తబ్లీగీ జమాత్ ని ఎందుకు బ్యాన్ చేసింది అని ఆలోచించకుండా తెలుసుకోకుండా ఇంటెలిజెన్స్ సేకరించకుండా మూకుమ్మడిగా 3 కోట్లు ఎట్లిస్తారు మీరు ప్రతి దానికి మీరు అడుగుతారు కదా వాట్ ఈస్ ద రీజన్ అని దీనికి ఎందుకు అడగలేరు ఇదే పుష్టీకరణ రాజనీతి సంతుష్టీకరం అంటే ఏఐఎంఐఎం ని సంతుష్టీకరము చేసడానికేనా మీ గవర్నమెంట్ ని గుంజేయొద్దు లేకపోతే మీ గవర్నమెంట్ కి సపోర్ట్ చేయాలి అరే భాయ్ ఏఐఎంఐఎం ఎవరు పవర్ లో ఉంటే వాళ్ళతోనే ఉంటది పీరియడ్ అందుకనేనా మీరు ఆరుగురు మంది సీనియర్లు ఉన్నాక కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అక్బరుద్దీన్ ఓవైసీని ప్రోటెం స్పీకర్ చేసిండ్రు ఆయన ప్రోటెం స్పీకర్ ఉన్నప్పుడే ఇష్యూ చేసిన జియో ఇది మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇష్యూ చేసింది ఎండోమెంట్స్ అయినా వక్ఫ్ అయినా లేకపోతే ఇంకో ధర్మ కార్యాలకు చాలా డబ్బులు కేటాయిస్తే ప్రభుత్వము దట్ ఈస్ పార్ట్ ఆఫ్ సెక్యులర్ ఐడియాలజీ కానీ మీరు ఎటువంటి ఆర్గనైజేషన్స్ కి ఇస్తున్నారో ఇప్పటి వరకు ఎందుకు ఇచ్చేస్తలేరు రేవంత్ రెడ్డి ఇట్లా విచ్చలవిడిగా ఖర్చు పెట్టడాన్ని ఏమంటాడు ఎందుకంటే ఇవాళ అసెంబ్లీలో ఏదో వైట్ పేపర్ సబ్మిట్ చేసిండ్రు మనకు వచ్చిన రాబడికి ఇంకా మన ఖర్చులకు మోర్ దెన్ 20% డిఫరెన్స్ ఉంది అని క్లియర్ గా ఆ వైట్ పేపర్ లో రాసిండు మన డెట్స్ 5 లక్షల కోట్లు కాదు 6,71,00,000 కోట్లు 6,71,000 కోట్ల దాకా ఉన్నది అని క్లియర్ గా వైట్ పేపర్ లో ఇచ్చినప్పుడు మీరు ఏ ప్రాతిపదికన ఇష్టారాహిత్యంగా ఇష్టం వచ్చినట్టు ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషనా లేకపోతే ఒక టెర్రర్ స్పాన్సర్ చేసే ఆర్గనైజేషనా లేకపోతే ఇనిషియేషన్ ఇచ్చే ఆర్గనైజేషనా మీరు మీ బ్యాక్గ్రౌండ్ చేసుకోకుండా మీరు తెలంగాణను ఒక హోమ్ డిపార్ట్మెంట్ యూజ్ లేకుండా ఒక ఏజెన్సీస్ యూజ్ లేకుండా వాళ్ళు చెప్పింది కూడా వినకుండా మీరు ఎట్లా ఫండింగ్ ఇస్తారు
భారతదేశంలో సెక్యులరిజం అంటే ఇదేనా? భారతదేశంలో టెర్రరిజం కి జీరో టాలరెన్స్. వి ఫాలో అ జీరో టాలరెన్స్ పాలసీ ఫార్ టెర్రరిజం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఈ టుకడే గ్యాంగ్ అనేది ఏమి చేయాలనుకుంటున్నారు? తెలంగాణని ఏం చేయాలనుకుంటున్నారు? అది చెప్పాలి. ఇమ్మీడియట్ గా భారతీయ జనతా పార్టీ తరఫున ఇమ్మీడియట్ గా ఈ ఇష్యూ చేసిన ఎక్స్పెండిచర్ ని వాపస్ తీసుకొని ఫస్ట్ ఈ ఆర్గనైజేషన్ మూలాలను రీసెర్చ్ చేసి అనాలిసిస్ చేసి మీ ఏజెన్సీల ద్వారా వాళ్ళను కంప్లీట్ గా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత మీరు ఇయ్యాలనుకుంటే ఇచ్చుకోండి. కానీ దానికన్నా ముందు ఒక దేశం అంటే కొన్ని దేశాలు ఈ ఆర్గనైజేషన్ మీద ఎందుకు బ్యాన్ విధించాయి, ఇన్నేళ్ల తర్వాత ఎందుకు బ్యాన్ విధించాయి? టెర్రర్, gates of terror, that is the word used by Saudi Arabia.